ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అసలు ఈ శాంటా క్లాస్ ఎవరు? నా చిన్నప్పుడు శాంటా క్లాస్ కోసం ఎదురు చూడని క్రిస్మస్ లేదు తెలుసా. ఈ శాంటా క్లాస్ ఎంత ఫేమస్ అంటే ఆఖరికి మా చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా ముసి ముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనపడి నన్ను అడిగాడు ఇలాంటి సాంగ్స్ వేసేవాళ్ళు. బట్ తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈయనకి అసలు క్రిస్మస్కి సంబంధమే లేదు. ఈ వీడియోలో మనం అసలు నిజంగా శాంటా క్లాస్ ఎవరు, నిజంగా ఆయన జనాలకి గిఫ్ట్ ఇస్తాడా, ఆయనకి అసలు క్రిస్మస్కి ఉన్న సంబంధమే ఏంటి, అసలు ఈ క్రిస్మస్ తాత కల్చర్తో ఒక పెద్ద ప్రాబ్లమే ఉంది తెలుసా. అసలు ఆయన్ని క్రిస్మస్ తాతని ఎందుకు అనాలి, క్రిస్మస్ బాబాయ్ అని ఎందుకు అనకూడదు, అండ్ ఆయన ఓన్లీ రెడ్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ మీ మైండ్లో రేజ్ అయ్యింది. ఆ క్వశ్చన్ కనుక మీ మైండ్లో రేజ్ అయిందంటే మీరు నిజంగా అల్ట్రా ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ క్వశ్చన్ ఏంటో మీకే అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్, శాంటా క్లాస్ నిజంగా ఉన్నారా? ఎస్, ఉన్నారు. కానీ మీరు అనుకున్నట్టు కాదు. ఈ స్టోరీ మనకు తెలియాలంటే మనం ఇక్కడి నుంచి 1700 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 3rd సెంచరీలో మైరా అనే ఒక ప్రదేశంలో సెయింట్ నికోలస్ అనే ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఈయన గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ మనం కొంచెం డీప్గా వెళ్దాం. ఈయన క్రిస్టియన్ బిషప్గా పనిచేసేవాళ్ళు. బిషప్స్ అంటే నాకు ఆల్మోస్ట్ ఓన్లీ ఒక్కరు తెలుసు, అది కూడా శామ్యూల్ పట్టా గారు. లాస్ట్ టైం నేను అవేకనింగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తెలిసింది ఆయన బిషప్ అని, అప్పటిదాకా తెలియదు. అయితే మనం మాట్లాడుకుంటున్న బిషప్ ఉన్నారు కదా సెయింట్ నికోలస్, ఆయన ఒక పనికి మాత్రం బాగా ఫేమస్. అదేంటంటే తుమ్ములకు కాదు, కంగారు పడకండి. సెయింట్ నికోలస్ ఉన్నారు కదా, ఆయన ఒక పనికి మాత్రం బాగా ఫేమస్. అదేంటంటే ఎక్స్ట్రీమ్ జనరాసిటీ అండ్ కైండ్నెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక పిల్లవాడు ఆకలిగా ఉంది ఏదైనా ఇవ్వండి అన్నాడు అనుకోండి, ఆ సెయింట్ నికోలస్ గారి జోబులో 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ ఇచ్చేస్తారు, 1000 రూపీస్ ఉంటే 1000 రూపీస్ ఇచ్చేస్తారు. అంత కైండ్నెస్ అండ్ జనరాసిటీ. సో మన సెయింట్ నికోలస్ గారిది ఒక ఫేమస్ స్టోరీ ఉంది. ఏంటంటే ఒక ఫాదర్కి 3 కూతుర్లు ఉండేవాళ్ళంట. ఆ 3 కూతురికి పెళ్లి చేయాలనుకుంటూ ఉంటాడు, బట్ ఆయన చాలా పూర్. ఆ కాలంలో కట్నం లేకపోతే పెళ్లి జరగదు. సో ఆయన ఏం చేస్తాడంటే 3 కూతుర్ని వ్యభిచారంలోకి నెట్టేయాలి అనుకుంటాడు. ఈ విషయంలోనే సెయింట్ నికోలస్ ఏం చేస్తాడంటే అర్ధరాత్రి పూట ఆ ఫాదర్ వాళ్ళ ఇంట్లోకి ఒక బ్యాగ్ నిండా గోల్డ్ కాయిన్స్ వేసి కిటికీలోంచి విసిరేస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు విసిరేస్తారు. అది కూడా ఎవరికి చెప్పుకోలేదు, చాలా సీక్రెట్ గా విసిరేస్తారనమాట. బట్ ఈ కాలంలో అలా లేదు కదా, ఎవరైనా హెల్ప్ చేస్తే చాలు వీడియో తీసుకుంటారనమాట. బట్ ఆ కాలంలో అలాంటిది ఏం లేదు, ఆయన చాలా సీక్రెట్ గా వెళ్ళి విసిరేసి వచ్చేసారు. ఇంకో ఫేమస్ స్టోరీ కూడా ఉంది. అదేంటంటే 3 అమ్మాయికుల్ని తప్పు నింద మీద నరికేయడానికి తీసుకెళ్ళినప్పుడు సెయింట్ నికోలస్ గారి స్వయంగా ఆ గ్రౌండ్ లోకి వచ్చి కత్తి పడుతుంటే వాళ్ళని ఆపి ఆ 3 తరపున మాట్లాడి వాళ్ళు విడిపించినట్టు కూడా రికార్డ్స్ లో ఉన్నాయి. సో ఈ విధంగా మంచి మంచి పనులతో ఆయన చాలా బాగా ఫేమస్ అయిపోయారు అనమాట. ఇక్కడి నుంచే శాంటా నైట్ టైం వస్తాడు, నైట్ టైం మాత్రమే పిల్లలకి గిఫ్ట్ ఇస్తాడు అని స్టార్ట్ అయింది. సెకండ్ క్వశ్చన్, అసలు ఈ శాంటా క్లాస్ కి క్రిస్మస్ కి సంబంధం ఏంటి? శాంటా క్లాస్ డే అనేది అంటే సెయింట్ నికోలస్ డే అనేది December 6th సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ అనేది 25th December సెలబ్రేట్ చేస్తారు. సో మ్యాటర్ లో చూసుకుంటే రెండింటికి చాలా తేడా ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్, సంబంధమే లేదు. బట్ ఎందుకని క్రిస్మస్ అప్పుడే శాంటా క్లాస్ తీసుకొస్తారు అంటారా? అప్పట్లో ఈ సెయింట్ నికోలస్ స్టోరీస్ బాగా ఫేమస్ అయ్యేసరికి చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇస్తాడు అనే రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అప్పుడు చిన్నపిల్లలు గిఫ్ట్ ఏది అని అడిగినప్పుడు పేరెంట్స్ అందరూ శాంటా క్లాస్ వచ్చిస్తారు, ప్రేయర్ చేయండి అని చెప్పడం వల్ల క్రిస్మస్ టైంకి అది అలా వచ్చేసింది అనమాట. అంతేగాని సెయింట్ నికోలస్కి అసలు క్రిస్మస్కి సంబంధమే లేదు, సెయింట్ నికోలస్ బర్త్డేకి జీసస్ బర్త్డేకి అసలు సంబంధమే లేదు. థర్డ్ క్వశ్చన్, సెయింట్ నికోలస్ శాంటా క్లాస్గా ఎలా మారారు? ఇది 1 night లో జరగలేదు, కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. మన హ్యూమన్స్కి ఒక డిసీజ్ ఉంటుంది, ఏంటంటే నోట్లో ఏ మాట ఆగదు కదా. సో నికోలస్ స్టోరీస్ అనేవి యూరప్ దాకా స్ప్రెడ్ అయినాయి. అలా ఏం జరిగిందంటే యూరప్ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకొని కొంచెం మోడిఫికేషన్ చేశారు, లైక్ కాస్ట్యూమ్ ఎట్సెట్రా అన్ని. తర్వాత జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే దీనికి వింటర్ థీమ్ యాడ్ చేశారు, ఎందుకంటే డిసెంబర్ అంటే వింటర్ వస్తుంది కదా. ఆ తర్వాత వింటర్ థీమ్ అనేది యాడ్ చేశారనమాట. తర్వాత డచ్ వాళ్ళు ఏం చేశారంటే సింటర్ క్లాస్ అని పిలిచేవాళ్ళు. తర్వాత నెదర్లాండ్స్ వాళ్ళు అమెరికాకి తీసుకొచ్చారు. అప్పుడు ప్రొనౌన్సియేషన్ సింటర్ క్లాస్ నుంచి మెల్లగా శాంటా క్లాస్ కి మారిపోయింది. చూసారా, సేమ్ మన కాలేజ్లో జరిగినట్టే. కాపీ కొట్టేటప్పుడు చేస్తూ ఉంటాం కదా, ఫస్ట్ బెంచోడేమో ఆనెస్టీ అంటాడు, సెకండ్ బెంచోడు పామిస్ట్రీ అంటాడు, థర్డ్ బెంచోడు కెమిస్ట్రీ అంటాడు, ఫోర్త్ బెంచోడు మార్చరీకి అయిపోతుంది. అలాగే సేమ్ సెయింట్ నికోలస్ నుంచి శాంటా క్లాస్కి పేరు మారిపోయింది అనమాట. మనుషులం కదా, అంతే, మనం అలా మార్చేస్తాం. ఆ తర్వాత 1800s పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అదేంటంటే ఒక పోయం వచ్చింది, ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ ట్వాస్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అని. ఈ పోయమే మొత్తం మార్చేసి కొత్త విషయాలన్నీ ఇంట్రడ్యూస్ చేసింది. అదే గాల్లో రెయిన్డీర్స్లో ఎగురుతాడు, తర్వాత క్రిస్మస్కి గిఫ్ట్ డెలివరీ ఇస్తాడు, జాలీ పర్సనాలిటీ. ఇంకోటి ఇది హైలైట్, చిమ్నీలోంచి వస్తాడంట. నేను ఈ మాటకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యానంటే నిజంగా మా ఇల్లు కట్టించేటప్పుడు మా డాడీని అడిగా, డాడీ చిమ్నీ కట్టించు క్రిస్మస్ తాత వస్తాడని. బుద్ధున్నాడు ఎవడన్నా చిమ్నీలోంచి వస్తాడా? పిర్రలు కాలుతాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను క్రిస్మస్కి గిఫ్ట్ కోసం శాంటా క్లాస్ కోసం ఎదురు చూడడానికి క్రిస్మస్ లేదు, అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా.
సో ఇక్కడ శాంటా అసలు బిషప్పే కాదు, అక్కడ సెయింట్ నికోలస్ అనే పర్సన్ వేరు, ఇక్కడ ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ గా మారిపోయారు అనమాట. ఇప్పుడు అసలైన క్వశ్చన్, అసలు క్రిస్మస్ తాత మనకు అన్ని గిఫ్ట్స్ ఇచ్చేవాడైతే ఎందుకు ప్రతి క్రిస్మస్ కి ఒక జత బట్టలు వేసుకుంటాడు, కొత్త బట్టలు కొనుక్కోడా, ఆయన స్నానం చేయడా అని చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది. అసలు ఇది వినగానే నా మైండ్ షాక్ అయిపోయాను నేను. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటుంది అనుకుంటున్నాను. అలా అనిపించి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో క్రిస్టియన్ యూత్ కి సంబంధించిన అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ కి బైబుల్తో, లాజిక్తో, ట్రూత్తో అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో సమాధానం చెప్పేస్తాం అనమాట. మీరు దానికి చేయాల్సింది ఏం లేదు, కింద కామెంట్ చేయండి. మీ క్వశ్చన్కి ఎక్కువ లైక్స్ ఉంటే అదే నెక్స్ట్ వీడియో, అంతే. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ప్లస్ లాజిక్ రెండు అప్లై చేసి సమాధానం చెప్తాం అనమాట. ఒకప్పుడు క్రిస్మస్ తాత ఓన్లీ లావుగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకునేవాడు కాదు, గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్, ఇంకా డిఫరెంట్ కలర్స్ వేసేవాళ్ళు. అండ్ అప్పుడప్పుడు సన్నగా ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు భయంకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రిస్మస్ తాత అయితే నవ్వుతూ ఉంటాడు కదా, అప్పుడు క్రిస్మస్ తాత భయంకరంగా కళ్ళు రెడ్గా ఉండడం, మనుషుల్ని భయపెట్టే విధంగా ఉండేవాడు అనమాట. అప్పుడు 1930లో ఒక లిక్విడ్ షుగర్ బ్రాండ్, అర్థం కాలేదా, కూల్ డ్రింక్స్ అండి, కోకో కోలా, ఈ క్రిస్మస్ తాతకి ఒక మంచి కాస్ట్యూమ్ ఇచ్చింది, మంచి బియర్డ్ ఇచ్చింది, గ్రాండ్ ఫాదర్ వైబ్ ఇచ్చింది. అక్కడే గ్రాండ్ ఫాదర్ వైబ్ అనేది స్టార్ట్ అయింది, అందుకే క్రిస్మస్ తాత అంటాం. అండ్ రెడ్ సూట్ ఇచ్చింది, ఎందుకు, వాళ్ళ కోకో కోలా బ్రాండ్ రెడ్ కలర్ కదా, అందుకని రెడ్ సూట్ ఇచ్చింది అనమాట. ఈ శాంటా వెర్షన్ గ్లోబల్లీ ఫేమస్ అయిపోయింది. శాంటానే ఒక కమర్షియల్ ఐకాన్ గా మారిపోయాడు. అక్కడి నుంచి శాంటా కూల్ డ్రింక్స్ అమ్మడానికి, టాయ్స్ అమ్మడానికి, ప్రొడక్ట్స్ కి, షాపింగ్ కల్చర్ కి వాడేవాళ్ళు. చూసారా మనుషులు ఎలాంటి పర్సన్ ని ఎలా మార్చేశారో. ఒకప్పుడు సీక్రెట్ గా ఆయనకి గొప్పతనం అక్కర్లేదు, నాకు పొగడతలు అక్కర్లేదు అని హెల్ప్ చేసిన పర్సనే ఇప్పుడు అరుస్తూ అందరి ముందు బొమ్మలు కొనండి, కూల్ డ్రింక్స్ తాగండి అని చెప్పేలాగా మార్చేశారు. సో మనం చాలా కాలం నుంచి సేమి క్రిస్మస్ లో క్రిస్మస్ తాతను చూస్తూ ఉంటాం కదా, ఆయనకి మన శాంటాకి అసలు సంబంధమే లేదు. ఆయన ఒక మార్కెటింగ్ ఐకాన్, ఒక కల్చరల్ సింబల్, ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ ఆఫ్ చిల్డ్రన్, అంతే. అలా అని క్రిస్మస్ తాత చెడ్డవాడు అనట్లేదు, హీఈస్ జస్ట్ నాన్ స్పిరిచువల్. ఫస్ట్ మనం చూసిన బిషప్ సెయింట్ నికోలస్ గారికి ఇప్పుడు శాంటాకి ఒక్క సింగిల్ క్వాలిటీ కూడా మ్యాచ్ కాదు. బట్ ఈ శాంటాతో వచ్చిన ఒక ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఈ కాలంలో చిన్నపిల్లలకి జీసస్ కంటే శాంటా గురించి ఎక్కువ తెలుసు. క్రిస్మస్ అంటే గ్రాటిట్యూడ్ కాదు, గిఫ్ట్స్ అనే అనుకుంటూ బతికేస్తున్నారు. ఇప్పుడు రియల్ క్వశ్చన్, నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ క్వశ్చన్ కనుక మీ మైండ్ లో నిజంగా వస్తే మీరు నిజంగా అల్ట్రా ఇంటెలిజెంట్ పర్సన్ అని. అదేంటంటే నిజంగా సెయింట్ నికోలస్ గారు సీక్రెట్ గా హెల్ప్ చేసేవాళ్ళు కదా, మరి ఆయన సీక్రెట్ గా హెల్ప్ చేసింది ఎవరు చూడనప్పుడు ఆయనే హెల్ప్ చేశారని మీకు ఎలా తెలుసు, ఎలా రికార్డ్స్ లో రాశారని డౌట్ మీకు రావచ్చు. అలా వచ్చుంటే కనుక ఎస్, మీరు నిజంగా అల్ట్రా ఇంటెలిజెంట్ పర్సనే. చెప్తాను వినండి. అప్పట్లో ఇలాంటి హెల్పింగ్ నేచర్ క్వాలిటీ, ఇలా చిన్న పిల్లలు బాధపడితే చూడలేని క్వాలిటీ, అనాథ పిల్లలకి హెల్ప్ చేసే క్వాలిటీ అని రైటర్స్ రాసేటప్పుడు ఎంక్వైరీ చేస్తారు కదా. ఎవరి దగ్గర ఉంది అని ఆ టర్కీ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఊర్లో ప్రతి ఒక్కరు సెయింట్ నికోలస్ వారి ఇంటి వైపే దారి చూపించారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊరు వస్తారు ఎవరన్నా, ఈ ఊర్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా ఎవరో అబ్బాయి క్రిస్టియన్స్ కి వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఎవరు అంటే ప్రతి ఒక్కరు మా ఇంటి వైపు చూపిస్తారు, ఎందుకంటే మా ఊర్లో వీడియోస్ చేసింది నేను ఒక్కనే కాబట్టి. అలాగే సేమ్ అక్కడ కూడా ఎవరు ఇలాంటి హెల్పింగ్ నేచర్ క్వాలిటీ ఉంది అంటే అందరూ సెయింట్ నికోలస్ గారి ఇంటి వైపే చూపించారు. ఎస్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇంకొకరు కూడా చేసి ఉండొచ్చు. ఎలాగంటే నేను హెల్ప్ చేస్తాను, సెయింట్ నికోలస్ గారు ఎలాగో మంచోళ్ళు కదా, వాళ్ళ మీదకి వెళ్ళిపోద్దులే, నేను హెల్ప్ చేసినా నా పేరు బయటికి రాదు అని హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు. దిస్ ఎ పాసిబిలిటీ. బట్ హిస్టరీలో ఏం రికార్డ్ అయిందో ఏముందో అదే రాస్తారనమాట, అంతేగాని కనపడినప్పుడు రాయలేరు కదా. సో రాసినంత వరకే చెప్పగలను, నేను కొత్త స్టోరీ క్రియేట్ చేసి మీకు చెప్పలేను కదా. సో హిస్టరీలో ఏముందో అదే మీకు చెప్పాను. బట్ దేస్ ఏ పాసిబిలిటీ ఇంకొక పర్సన్ కూడా చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ హిస్టరీలో ప్రూఫ్స్ అన్ని సెయింట్ నికోలస్ గారి వైపు యాక్యురేట్గా చూపిస్తున్నాయి కాబట్టి సెయింట్ నికోలస్ గారే ఈ కథకి మెయిన్ క్యారెక్టర్ అని ఫైనలైజేషన్ వచ్చింది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే క్రిస్మస్ తాత గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసింది అనుకుంటున్నాను. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఆ వీడియోలో మనం నిజంగా క్రిస్టియన్స్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా అనేది మనం తెలుసుకుందాం. నిజంగా మీరు షాక్ అవుతారు కొన్ని నిజాలు వింటే. సో సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అంటిల్ ద వెరీ నెక్స్ట్ వీడియో, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ.